యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు చదువుకున్నాం కదా. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఇక్కడ నలిగిన హృదయం గల వారిని దృఢపరచడము, చెరలోనున్న వారిని విడుదలను, ఇవంతా ఎవరి గురించి చెప్పారంటే మన యేసు ప్రభువు మొదటి రాకడ ఎట్లా వచ్చాడు? యేసు ప్రభువు మెస్సియాగా వచ్చాడు లోకానికి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏం చేయడానికి వచ్చాడంటే నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడిపించుటకును, తర్వాత బంధింపబడ్డ వారికి విముక్తి ప్రకటించుటకును, తర్వాత హింసమసలను మన దేవుని ప్రతినిధులను దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును ఏం చేశాడు? దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని యెషయా ప్రవక్త యేసు ప్రభు మొదటి రాకడ గురించి, ఆయన జరిగించు రక్షణ ప్రణాళిక గురించి ప్రవక్త యెషయా తెలియజేస్తూ ఈ మాటలు చెప్పాడు. ఇక్కడ మొదటి వచనము 2వ లైన్లో చూస్తే, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. సువర్తమానం అంటే ఏంటి? స్వార్థ అంటే మంచి వార్త ప్రకటించడానికి ఎవరు వచ్చినారు లోకానికి? యేసు ప్రభు వచ్చాడు. అదే మాట మనం చూద్దాము. మార్కు సువార్త మొదటి అధ్యాయము 16వ వచనం చూద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 14వ వచనము 15వ వచనం చూద్దాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించిందని మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇక్కడ ఏమని రాయబడింది? యెషయా గ్రంథంలో దీనులకు సువర్తమానం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని అక్కడే వ్రాయబడింది. యెషయా ప్రవచించాడు కదా. యెషయా ప్రవచించాడు. యెషయా ప్రవక్త ఏమని ప్రవచించాడు? దీనులకు సువర్తమానము ప్రకటించడానికి యేసు ప్రభువే వచ్చాడు. ఆ మాట అక్కడే ప్రవక్త ద్వారా వచ్చింది. ఇప్పుడు అది నెరవేర్పు. ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనంలో ఏమన్నాడు? యేసు ప్రభు ఏం చెప్పాడంట? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎవరు వచ్చారు గలిలయకు? యేసు ప్రభు వచ్చాడు. ఏం చెప్తున్నాడు ఆయన? కాలం సంపూర్ణమైంది, ఇంకా కాలం దగ్గర పడుతుంది, త్వరగా ఎవరు వస్తారు? దేవుని రాజ్యము వస్తుంది, దేవుని రాజ్యం సమీపంగా ఉందంట. అప్పుడే చెప్తున్నాడు, యేసు ప్రభువే చెప్తున్నాడు, దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది. ఏం చేయాలి? మళ్ళీ మనము మారు మనసు పొంది సువార్త నమ్మాలంట. మంచి వార్తను నమ్మాలి, సువార్త నమ్మాలి. మళ్ళీ సువార్త నమ్మే మనకు మన ద్వారా సువార్త నమ్మితే మన ద్వారా దేవుడు ఏ కార్యములు జరిగిస్తాడు? సువార్త ద్వారా జరిగే కార్యములు ఏంటి? మొట్టమొదటిగా మనం చూద్దాము. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని రాయబడిన ప్రకారము దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించినట్టు రాయబడిన ప్రకారము విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానిని బయలుపరచబడుచున్నది. 16వ వచనంలో మనం చూస్తే సువార్త చెప్పేది ఎవరు ఇక్కడ? అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తున్నాడు. సువార్త ద్వారా మనకి ఏం జరగబోతుంది అని చెప్తున్నాడు. ఇక్కడైనా ఏం చెప్తున్నాడంటే, సువార్త ద్వారా నమ్ము ప్రతి వారికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏమొస్తుందంటే సువార్త ద్వారా? మొట్టమొదటిగా సువార్త ద్వారా రక్షణ కలుగుతుంది. మొట్టమొదటి పాయింట్ ఏంటి? సువార్త ద్వారా రక్షణ కలుగుతుంది.
ఎంత మంచి మాట అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా, ఆయన సువార్త ప్రకటించడానికి సిగ్గుపడువాడు కాదంట. ఎంత మంచి మాట చెప్పాడు 16వ వచనం మొదటి భాగంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడని కాను. దేవుని వాక్యం సువార్త అంటే ఏంటిది? మంచి వార్త. ఎవరి గురించి మంచి వార్త? యేసు ప్రభు గురించి మంచి వార్త. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఏమన్నాడు? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించుచున్నది, తర్వాత మారు మనసు పొంది ఏం చేయాలి? ఎవరి గురించి నమ్ముకోవాలంట? దేవుని నమ్మి తర్వాత ఏం చేయాలి? ఎంత మంచి మాట మరోసారి చదువుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో, కాలం సంపూర్ణమైనది. యేసు ప్రభువే చెప్పాడు ఈ లోకంలో ఉన్నప్పుడే, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ ఏం చెప్పాడంట? దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? దేవుని సువార్తను ప్రకటించాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే ఆ సువార్తను, యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చాడు, ఆయనే మనం రక్షించే దేవుడు, మనకు అందించే సువార్త ఆయననే. ఆయనే దీనులను విడిపించే దేవుడు, ఆయన చెరలో ఉన్న వారిని విడిపించే దేవుడు, ఆయన దుఃఖాన్ని ఓదార్చే దేవుడు, ఇవన్నీ చేసే దేవుడు మన దేవుడే. కాబట్టి అంత మంచి వార్త తీసుకొచ్చిన దేవుడు ఈ లోకానికి రక్షణ కలగజేశాడు. సువార్త ద్వారా మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? రక్షణ కలుగుతుంది. రెండవదిగా మనం చూద్దాము, సువార్త ద్వారా రెండవ కార్యం ఏం జరుగుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనంలో చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలగాలగు వరకు ఆయన ఇలాగ నియమించను. ఏం నియమించాడు? నెక్స్ట్ లైన్, పరిశుద్ధులు సంపూర్ణులన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన ఏం చేశాడంట? కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఇంతమందిని నియమించినాడు. ఎవరు? దేవుడు నియమించాడు. రెండవది, మనకు సువార్త ద్వారా జరిగే రెండవ కార్యం ఏంటంటే, సువార్త ద్వారా సంపూర్ణత కలుగుతుంది. ఏం కలుగుతుంది? సంపూర్ణత. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, సంపూర్ణత కలుగునట్లు ఏం చేయాలంట? క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు? అపోస్తలుగాను. కొందరిని ఏం చేశాడు? అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించినాడు. ఎవరి మాట వినాలి ఇప్పుడు? కాపరుల మాట వినాలి, ఉపదేశకుల మాట వినాలి, సువార్తికుల మాట వినాలి, అపోస్తలుల మాట వినాలి, ప్రవక్తలు చెప్పిన మాటలు వినాలి. ప్రవక్త చెప్పిన కదా ఏమని ప్రవచించినాడు? దీనులకు సువర్తమానము ప్రకటించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని చెప్పాడు. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చెప్పాడు? దేవుడి కాలం సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం సమీపించినదని ఆయనే స్వయంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? సువార్త ప్రకటించాడు. దేవుని సువార్తను ప్రకటించాడు. ఏమని చేయాలంట? మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే మనకేమొస్తుంది? సువార్త ద్వారా రక్షణ కలుగుతుంది. రెండవది, సంపూర్ణత కలుగుతుంది. ఏం కలుగుతుంది? సంపూర్ణత. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన ఏం చేశాడు? సువార్తికులను, కాపరులను, అపోస్తలులను, ప్రవక్తలను, ఇంకా ఎవరు నియమించాడు? ఉపదేశకులను కూడా నియమించుకున్నాడు. సో సువార్త ద్వారా రెండవది మనకి ఏం జరుగుతుంది? సంపూర్ణత కలుగుతుంది. మూడవది చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనము. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనము. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి
ఆకాశంలో ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్లు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిందినేలా ఇది మీకు కలుగును. ఏం కలుగుతుంది మనకు? ఏం కలుగుతుంది? పైన లైన్ చూడండి, 22లో వచ్చిన తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకును ఆయన మాంసయుక్తమైన తేజమందు ఏమైనా మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. మన సమాధానకర్త అయిన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సమాధానపరిచాడు. ఎందుకు? మనము ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో, ఆయన దేవాలయంలో మనము ఎట్లుండాలంట? నిర్దోషులుగాను, తర్వాత నిరపరాధులుగాను నిలబెట్టకు, పరిశుద్ధులుగా నిలబెట్టకు ఆయన ఏం చేశాడు? మాంసయుక్తం అంటే మన శరీరంలో ఉండే మాంసం ఎంత రక్తము శరీరం కలిసింది కదా, ఇటువంటి మాంసయుక్తమైన దేహమును ధరించుకొని వచ్చినాడు ఈ లోకానికి. వచ్చి ఏం చేశాడు? ఆయన మరణం పొందినాడు, పునరుత్థానుడై మరి ఆరోహణుడైనాడు. ఆయన మరణం వల్ల మనకి ఏం కలిగింది? ఇప్పుడు మనకు సమాధానం కలిగింది. సమాధానం ఎట్లా వచ్చింది? సువార్త ద్వారానే వచ్చింది. చూడండి ఎంత మంచి మాట అన్నాడు కదా, ఆకాశం మీద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల ఏం కలుగుతుంది? నిరీక్షణ కలుగుతుంది. మూడవది ఏమొస్తుంది? నిరీక్షణ. సువార్త ద్వారా మనకు మూడవది మనకేమొస్తుంది? నిరీక్షణ వస్తుంది. మొట్టమొదటిగా మనం ఏం చూసాము? సువార్త ద్వారా రక్షణ వస్తుంది. రెండవది సువార్త ద్వారా సంపూర్ణత కలుగుతుంది. మూడవది సువార్త ద్వారా రక్షణ కలుగుతుంది. దేవుడు మనకు ఈ వాక్యం ఇచ్చాడు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు కదా, ఎన్ని రకాలుగా ఇచ్చాడు కదా. ఈ సంవత్సరంలో చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథం అన్ని మనకి ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథంలో ఉండే వాగ్దానాలన్నీ మనకి ఇచ్చాడు. మనం పాడతాం కదా, గ్రంథ వాగ్దానములన్నీ నావి. ప్రతి అధ్యాయం వరుస వచనం అన్ని కూడా నావే అంట. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. సండే స్కూల్లో నేర్చుకున్నాం కదా. ఎవ్రీ ప్రామిస్, ఎవ్రీ వర్స్, ఎవ్రీ లైన్ అన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినాడంట. ఏమిచ్చాడు? అవన్నీ వాగ్దానాలు. ఇవన్నీ వాగ్దానాలే. దేవుడి గ్రంథమే వాగ్దానంతో కూడినటువంటి గ్రంథము. దేవుడు మనకు జీవ గ్రంథంలో కూడా మనకు పేరు పెడతానని ఇచ్చాడు కదా. ఏమని చెప్పాడు? జీవ గ్రంథంలో వారి పేరు రాస్తున్నారు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎవరైతే సువార్తను నమ్మి ఆయన వైపు తిరిగి రక్షణ పొందుతారో, ఎవరైతే సువార్త ద్వారా రక్షణ పొందేది కాకుండా సంపూర్ణత కలిగి ఉంటారో, ఎవరైతే సువార్త ద్వారా రక్షణ పరిపూర్ణత సంపూర్ణతనే కాకుండా నిరీక్షణ కలిగి జీవిస్తారో వారి పేర్లు ఎక్కడ ఉంటాయి? వారి గురించి ఏమైనా రాబడి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనము, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును ఏమంట? నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, తర్వాత నా క్రొత్త పేరును వారి మీద రాసెదను. మూడు రాశాడు. ఏమంట? మనకి ఏం రాస్తాడంట? మొట్టమొదటిగా దేవుని పేరు రాస్తాడు, తర్వాత యెరూషలేము అనే పట్టణపు పేరు రాస్తాడు, తర్వాత క్రొత్త పేరు కూడా రాస్తాడు. ఇవన్నీ 3 పేర్లు మన మీద రాస్తాడంట. దేవుడు ఎంత గొప్ప మాట ఇచ్చాడు కదా. ఇది కూడా దేవుడు ఇచ్చే వాగ్దానం. మనం నిరీక్షణ కలిగి జీవిస్తే దేవుడు మనకి ఏమిస్తున్నాడు? వారిని దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాడు. తర్వాత ఇక మీదట ఎన్నిటికీ వెలుపలికి పోడు, బయటికి వెళ్ళిపోడు అనమాట. ఒక్కసారి ఆయన గ్రంథంలో రాయబడ్డారంటే, ఆయన చేత ముద్రింపబడ్డారంటే ఇంకెప్పటికీ ఆయన వారిని త్రోసివేయడు, ఆయన వారిని వెలుపలికి త్రోసివేయడు. ఆయన ఏం చేస్తారంటే ఇంకా వారికి, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, తర్వాత నా
క్రొత్త పేరును వాని మీద రాసేదను. క్రొత్త పేరు ఏంటో మనకు తెలియదు. దేవుడు ఏ క్రొత్త పేరు పెడతాడో కానీ మనకు కదా. ఎంత మంచి మాట 12వ వచనంలో మంచిగా రాశాడు కదా దేవుడు. ఎంత మంచి మాట ఇచ్చింది. ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు రాస్తాడు? 20 వచనంలో చూడండి. ఇదిగో నేను తలుపు వద్ద నుండి నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్టుగా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయను. ఇంకా అంతేకాకుండా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించు ఆయన నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను అని దేవుడు ఈ వాగ్దానాలన్నీ మనకి ఇచ్చాడు. మనం ఈరోజు తెలుసుకుని ఏంటంటే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ప్రవచించిన వాక్యం ఏంటంటే దేవుడు మొదటి రాకడ గురించి యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని, ఆయన అందరినీ బాగు చేస్తాడని, దుఃఖాక్రాంతుల్ని ఓదారుస్తాడని, చెరలో ఉన్న వారిని విడిపిస్తాడని కదా. ఎంత మంచి మాటలు చెప్పాడు కదా. దేవుడు బంధింపబడిన వారికి విముక్తి కలుగజేస్తాడని చెప్పేసి దీనికి ఏం చేస్తాడంట? సువర్తమానము ప్రకటించడానికి వచ్చాడు. ఆ సువర్తమానమే యేసు ప్రభు మళ్ళీ ఈ లోకానికి వచ్చినాక ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించిందని. ఏం చేయాలంట? మారు మనసు పొంది ఆయన నమ్మాలి. ఆయన నమ్మితే అప్పుడు ఏం చేస్తాడనా? ఆ సువార్త వల్ల మనకేమిస్తాడు? మొట్టమొదటిగా రక్షణ ఇస్తాడు, రెండవదిగా సంపూర్ణత ఇస్తాడు, మూడవదిగా ఏమిస్తాడు? నిరీక్షణ. సువార్త ద్వారా మనకు నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ అంటే ఏంటో కాదు కదా. పరలోక రాజ్యము ఇంకా వస్తాడు దేవుడు, మనం తీసుకొని వెళ్తాడు. రెండవ రాకడలో మనందరినీ ఎత్తబడి గుంపులో చేస్తాడు. మనం తిరిగి ఎక్కడికి వెళ్తామో? పరలోక రాజ్యానికి వెళ్తాము అనే నిరీక్షణ మనకు ఉంచుతున్నాడు. ప్రియనేస్తమా, ఒక్కసారి ఆలోచించుకోండి. క్రీస్తుని గూర్చిన వార్తయే సువార్త. క్రీస్తుని గూర్చిన వార్తయే సువార్త. ఇప్పటి వరకు నీ సువార్తను నమ్మకపోయింటే, నమ్మకుండా ధృవీకరించాము. ఒకసారి ఈ శబ్దం ద్వారా ఇంకా ఎవరైనా వింటున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. సువార్తను నమ్మండి. సువార్త అంటే ఏదో కాదు, క్రీస్తుని గూర్చిన వార్తనే సువార్త. ఆ సువార్త ఇప్పటి వరకు నువ్వు ఇంకా నమ్మకుండా ధృవీకరిస్తున్నావా? అయితే నేడే సువార్తను విశ్వసించు. ఇప్పుడు చెప్తున్నటువంటి సువార్తను విశ్వసించుము. దేవుడు అనుగ్రహించు వాగ్దానంలో పాలువాడవు కమ్ము, పాలివానిగా నువ్వు చేస్తాడు. దేవుడు ఏమేమి ఇస్తాడు? మంచి మాట ఇచ్చినాడు కదా. ఎంత మంచి మాట చెప్పాడు. ఆయన దేవుని పేరును మన మీద రాస్తాడు. నూతన యెరూషలేము పట్టణం యొక్క పేరు మన మీద రాస్తాడు. త్వరగా తర్వాత ఇంకోటి ఏమిస్తాడు? క్రొత్త పేరు కూడా మన మీద రాయబోతున్నాడు. ఇటువంటి భాగ్యము, ధన్యత దేవుడు నమ్మిన బిడ్డలకు నమ్మకంగా ధృవీకరిస్తున్నావా? ఒకవేళ ధృవీకరిస్తా ఉంటే నేడే నువ్వు నమ్ముకో. ఈ సువార్తను విని నమ్ముకో. దేవుడు దీన్ని కనికరించే దేవుడు కదా. ఆయన సువర్తమానము ప్రకటించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్పాడు, దేవుని రాజ్యం సమీపించింది, కాలం సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది. ఏం చేయాలంట? మారు మనసు పొంది దేవుని నమ్మాలన్నది. ఎప్పుడైతే మనం దేవుని నమ్మి ఆ సువార్తను, దేవుడు చెప్పినటువంటి ఆ సువార్తను నమ్ముతామో, బాప్టిజం తీసుకుంటామో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందిన వారు ఏం చేయాలి? బాప్టిజం తీసుకుంటే, మనం బాప్టిజం తీసుకునేదే కాకుండా ప్రతి ఆదివారము పునరుత్థాన దినం కదా. ప్రతి ఆదివారం ఏంటి? పునరుత్థాన దినం. యేసు ప్రభు తిరిగి జన్మించిన దినము, తిరిగి లేచిన దినము. ఆ దినము పునరుత్థాన దినము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిలువలో బలి అయినటువంటి కార్యము, ఆయన మన కోసం ఎంతగా కొట్టబడ్డాడు, ఎంతగా పిడిగుద్దులు గుర్తించుకున్నాడు, ఎంతగా కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, ఆయన ఎంతగా వెంట్రుకలు బిగించుకున్నాడు, వాడా వీడా దూషింపబడ్డాడు, ఆయన రక్తమంతా కాల్చబడ్డాడు, కిరీటంలో ముళ్ళ కిరీటంలో ధరింపడి చేయబడ్డాడు, ఆయన 3 మేకులపై వేలాడబడ్డాడు, ఆయన సిలువలో వేలాడబడిన యేసు ప్రభుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ రోజు రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే ఇంకా ఆయనకు ఆనాడు సిలువలో యేసు ప్రభు చనిపోయాడా లేదా అని చెప్పేసి ఆనాడు ఒక సైనికుడు బల్లెపు పోటుతో హృదయాన్ని కూర్చాడు కదా. అలా కూర్చుతున్నావా? ఒకసారి నువ్వు ఇంకా ఆయన హృదయాన్ని కూర్చుతూ ఆయనను బాధ పెడుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. దేవుడు నమ్మినని ప్రియ బిడ్డ, నువ్వు నిరీక్షణ కలిగి జీవించాలి, పరిపూర్ణత కలిగి జీవించాలి, సంపూర్ణత కలిగి జీవించాలి.
సువార్త వలన రక్షణ కలిగింది. కాబట్టి మీరందరూ కూడా దేవుని రాజ్యం కోసం నిరీక్షిస్తున్నారని దేవుడు సంతోషిస్తున్నాడు. అది ఎప్పటి వరకు ఉండాలి? దేవుని రాకడ పర్యంతరం ఉండాలి. ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఒకవేళ నమ్మకంగా విశ్వసించకుండా, నిరీక్షణ లేకుండా ఇంకా కొట్టుమిట్టాడుచున్నావా? ఈ లోక ఆశలతో, ఈ లోక ప్రయాణాలలో, ఈ లోక చర్యలతో, ఈ లోక క్రియలతో ఇంకా బాధపడుతున్నావా? అటువంటి వ్యసనములు, బాధలు, క్రియలు ఏమేమి చేస్తున్నావో దేవుడు ప్రతి ఒక్కటి చూస్తుంటాడు కదా. ప్రతి ఒక్క హృదయం ఎరిగిన దేవుడు. కాబట్టి నీ హృదయంలో ఏముందో ఒకసారి ఈరోజు రాత్రి నువ్వు దేవుణ్ణి అంగీకరించాలి. దేవుణ్ణి అంగీకరించకపోతే ఏమవుతుందో తెలుసా? నరకానికి వెళ్తావు. ఒక పాట ఉంది కదా, ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా మారు మనసు పొందుమన్నా త్వరగవచ్చు యేసురాజు. మారు మనసు నొందుమన్నా త్వరగవచ్చు యేసురాజు. దూరపరచి దూరపరచి కానమించు ప్రాణప్రియుడు ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా. ప్రియనేస్తమా, ఈ రాత్రి ఒకవేళ యేసు ప్రభు వస్తే ఏం చేస్తావు? నువ్వు విడబడితే దేవుడు సంతోషిస్తాడా? నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటే పరలోక రాజ్యంలో దేవుడు ఎంతో సంతోషిస్తాడు కదా. ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు నరకములో పురుగు ఆరదు, పురుగు చావదు, నరకములో అగ్ని ఆరదు అని వింటున్నాం కదా. అగ్ని ఆరదు, నరకంలో పురుగు చావదు అంటే ఈ శరీరం చావదు. ఈ శరీరం చావకుండా అగ్నిలో కాలుతూనే ఉండాలి, నిరంతరం కాలుతూనే ఉండాలి. ఆ అగ్నిలో మంటుచున్నటువంటి అగ్ని కందకములలో పడవేయబడకంటే ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవా? ఆలకించు. ఈ సువర్తమానం ఈ రోజు ఆలకించు. ఆలకించిన నీవు ఏం చేయాలి? మారు మనసు పొందు. మారు మనసు పొందకపోతే యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన త్వరగా వచ్చి ఇది తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రాజ్యంలో ఏది ఉండదు, ఏ బాధ ఉండదు. ఈ లోకంలో నీకు అప్పుల బాధ ఉందా? ఈ లోకంలో ఆర్థిక సమస్య బాధ ఉందా? ఈ లోకంలో నీకు ఏ బాధ ఉంది? అనారోగ్య సమస్య బాధ ఉందా? ఈ లోకంలో నువ్వు ఏదో కొట్టుమిట్టాడుచున్నావు. నీ ప్రాణం ఎందుకు ఇంకా ఈ లోకంలో వ్యసనాలతో బాధపెడుతున్నావు? లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని బాధపడుతుంటాయి తెలుసా. ఒకసారి నీవు పొగ త్రాగుతున్నావా? పొగ త్రాగుతుంటే లోపల ఉన్నటువంటి ఆర్గన్స్, ఎస్పెషల్లీ లంగ్స్ బాగా ఇన్ఫెక్ట్ అవుతాయి కదా. సిగరెట్ ప్యాకెట్ పైన ఏమని రాయబడి ఉంటుంది? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని రాయబడి ఉంటుంది. మరి అంత రాయబడి ఉన్నా కూడా చూసుకుంటూ ఎందుకు కొనుక్కుంటున్నావు? సిగరెట్ తాగుతున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు. అవన్నీ ఏం చేస్తాయి? మన కడుపులో పోయి బాగా ఏం చేస్తాయి? అవన్నీ నాశనం చేస్తాయి కదా. ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నింటినీ నాశనం చేస్తాయి. ఆ వ్యసనంలో ఉండి నువ్వు ఇంకా బయటపడతలేవా? ఒకవేళ ఈ రాత్రి దేవుడు వస్తే ఏం చేస్తావు? ఏం చెప్తావు? ఒక్కసారి ఆలోచించుకో. దురాలోచనతో ఉన్నావా? చెడు ఆలోచనతో ఉన్నావా?
నిన్ను పరలోక రాజ్య వారసుగా చేసే దేవుడు కదా. ఈ రాత్రి నువ్వు వింటున్నావా? వింటున్న ప్రతి వ్యక్తి, పురుషులైనా స్త్రీలైనా, ఎవరైనా స్త్రీలైనా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రాత్రి ఒకవేళ నా దేవుడు వస్తే నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని ఆలోచించుకోండి. ఈ రాత్రి రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఇదే మీకు అనుకూలమైన సమయం. నువ్వు దేవుడు నమ్ముకోవాలి, యేసు ప్రభు నమ్ముకోవాలి. యేసు ప్రభు నమ్ముకునడం ద్వారా నీకు రక్షణే కానీ, పాపక్షమనే కానీ, ఇంకా ఆనందమే కానీ వస్తుంది. కానీ నిన్ను ఎప్పుడు విలువడో ఎడబాయడం, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టములున్నా ప్రతి ఒక్కటి తీసివేయగల శక్తివంతుడు మన దేవుడు యేసు ప్రభు. ఆయన రక్షకుడు, ఆయననే ఈ లోకానికి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది దేవుడు నమ్మాలని ప్రకటించారు కదా. ఒక్కసారి రాత్రి వేళ దేవుణ్ణి వైపు తిరుగు. నీ చెవులు ఎక్కడ పెట్టుకున్నావు? చెవులు గల ప్రతి ఒక్కటి వినాలి. చెవులు గల వారు వినులు గాని రాయబడి ఉన్నది. దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నీ హృదయం దేవునికి సమర్పించుకో. తగ్గింపు జీవితంలో నేను నీవు దేవునికి సమర్పించుకో. ఎప్పుడైతే నువ్వు మోకాలు ఉండి దేవాన్ని క్షమించు మాట చాలు. ఆనాడు పరదేశం వెళ్ళడానికి యేసు ప్రభువు పరిశీలనలో పెద్దకోడు దొంగ అప్పుడు, నీకైతే ఇది కాదు, మాకైతే ఇది తగును అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో, ఒప్పుకున్నాడో, దేవుడు వెంటనే ఆయన్ని తండ్రి నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకోంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని చెప్పిన ఆ మాట, నేడు నీవు చెప్పిన మాట దేవుడు నీతో కూడా ఈరోజు రాత్రి చెప్తున్నాడు. నేడు నీవు కూడా పరదేశంలో ఉంటావు. ఈ రాత్రి ఈ వార్త వింటున్న నీవు పెడని చెవి పెట్టకుండా హృదయంలో ఈ వాక్యమును పెట్టుకొని, నీ కళ్ళు తెచ్చుకొని, నీ హృదయం తెచ్చుకొని, చెవులు తెచ్చుకొని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఎవరి బిడ్డ, ఎవరొస్తున్నా, వృద్ధులు, ఎవరిని నమ్మని ప్రతి బిడ్డలు నమ్మాలని దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఈ సువర్తమానము దీవులకు సువర్తమానం ప్రకటించడానికి మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చిన దేవుడే మన కోసమే మరి తిరిగి రానే ఉన్నాడు. మనల్ని క్షమించడానికి రాజేశాలు వస్తున్నది, మనల్ని తీర్పులకు తీర్చడానికి వస్తున్నాడు. ఎవరి క్రియలు చెప్పుతారో వారి క్రియలు చెప్పున దేవుడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఇదే కృపాకాలము. ఇప్పుడే దేవుడు నమ్ముకో. దేవుడు నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రతి ఆదివారం నందు రొట్టె విరుచుటకు దేవుని సహవాసంలో ఎడతెగక జీవించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని మార్చగల శక్తివంతుడు ఆయన. ఒక్కసారి రాత్రి ఆలోచించుకో. ఈ రాత్రి ఈ సువర్తమానం పెట్టినటువంటి ప్రతి బిడ్డ నీ హృదయంలో ఏముంది? మోకాళ్ళ మీద ఉండి దేవుడు అడుగు. నీ పాపములన్నీ క్షమించేస్తాడు, నీకు సమాధానం దయచేస్తాడు. నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు. పాపాలను జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదయా, ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకోడు. ఆయన క్షమించే దేవుడు. ఆయన క్షమించి నీకు పరలోక రాజ్య వారసులుగా చేయాలని దేవుడిని ప్రార్థన చేద్దాం. అందరి తలలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ స్తోత్రమునైన ఈ రాత్రి వేళలో ఈ వాక్యము ప్రకటించిన దేవానికి ఎలాగ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఆనాడు తండ్రి ఏషియా ప్రవక్త ప్రవచించినట్లుగా దీనులకు సువార్తను ప్రకటించటకు నీవు ఈ లోకానికి వస్తావని ప్రవచించాడు ఆయన. అలాగే మీరు ఈ లోకానికి వచ్చారు ఆయన. దీనుని ఆదుకున్నారు తండ్రి. నా ప్రభువా, ఎంతో మంది బిడ్డలు గుడ్డివారు నా ప్రభువా, చనిపోయిన వారిని కూడా బాగు చేసే దేవుడు, లేవనెత్తిన దేవుడు మా ప్రభువా. మరి ఇంకా ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో మా సంఘంలో కానీ బయట ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? వారితో మీరే ఉండి వారిని బాగు చేయగల శక్తి మందులో ఉన్నారా? నా ప్రభువా, నిన్ను అంగీకరించకుండా ఉన్నారా తండ్రి? మీరు ఆనాడు చెప్పినట్టుగా కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది దేవుడు నమ్ముడని ప్రకటించిన విధంగా మేము ఈ రోజు ప్రకటించి ఉన్నాము ఆయన. ఈ లోకంలో ఆయన తండ్రి శాశ్వతమైన లోకము కాదు. ఎప్పుడు చనిపోతామో తెలియని రోజు వేళ
వచ్చినాడు. యేసు శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.